Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకుందాం కీనీ మాస్టర్ యాప్ గురించి. సో ఎందుకు ఇంత స్పెషల్ కీనీ మాస్టర్ యాప్ అంటే, ఎందుకంటే కీనీ మాస్టర్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అనమాట. గ్రీన్ స్క్రీన్ ఫుటేజెస్ని మనం బ్యాక్గ్రౌండ్కి ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం మనం కీనీ మాస్టర్లో చేయొచ్చు. ఈజీ ఫోటో అండ్ వీడియో ఎడిటర్ అనమాట. ఇది మీకు ప్లే స్టోర్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో మీరు దీన్ని కీనీ మాస్టర్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది అనమాట కీనీ మాస్టర్. సో ఇక్కడ చూసారు కదా ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని మీద మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో నేను ఇప్పుడు కీనీ మాస్టర్ ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ అవుద్ది కీనీ మాస్టర్. సో మీరేం చేస్తారు, ఇప్పుడు ప్లస్ నొక్కండి. ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈరోజు ఈ క్లాస్లో ఓన్లీ టూల్స్ గురించి చెప్తాను నేను. ఈ టూల్స్ చూసారు కదా, మీకు ఇక్కడ రౌండెడ్ సర్కిల్ షేప్లో 4 పార్ట్స్గా ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ మీడియా బ్రౌజర్. ఈ మీడియా బ్రౌజర్ ఏంటంటే ఇట్లా క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది మీ ఫోన్లో, మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ లేయర్. ఈ లేయర్ అనే ఆప్షన్ మనకి ఇప్పుడు ఎనేబుల్ కాదు. ఏదైనా ఒక వీడియో క్లిప్ కానీ లేదా ఒక ఇమేజ్ అనేది మనకి డిస్ప్లే అయినప్పుడు దాని మీద లేయర్గా మనం ఏదైనా టెక్స్ట్ రాయాలన్నా, స్టిక్కర్ అంటించాలన్నా, ఏదైనా చేయాలన్నా వస్తుంది అనమాట. ఈ వాయిస్ అనేది మనం ఆర్టిఫిషియల్గా వాయిస్ని యాడ్ చేసుకోవచ్చు, డబ్ చేసుకోవచ్చు అనమాట. ఆడియో అనేది ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నిట్లోంచి మీకు వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్నాను, ఒక ఫోటో సెలెక్ట్ చేశాను నేను. సో ఈ ఫోటోకి ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దీనికి ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో నాకు ఈ ఎఫెక్ట్ వద్దు అంటే మీరు ఏం చేయాలి, జస్ట్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో మీకు పక్కన కొన్ని టూల్స్ ఓపెన్ అయ్యాయి చూసారు కదా. సో ఇక్కడ ఏంటంటే క్రాప్ సెకండ్. సో మీకు స్టార్ట్ పొజిషన్ అనేది ఇక్కడ నుంచి ఉంది. సో నాకు అలా వద్దన్నప్పుడు దీని లోపలికి డ్రాగ్ చేయండి, ఇట్లా కంప్లీట్గా డ్రాగ్ చేయండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి నాకు. సో ఎండ్ పొజిషన్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో ఓకే నొక్కేయండి, టిక్ మార్క్ నొక్కేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి మీకు ఎలా వస్తుందో. సో చూసారు కదా, ఇలా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ 2 చేసేసుకోవచ్చు దీని నుంచి సింపుల్గా. నాకు అసలు క్రాపింగే వద్దు అనుకుంటే జస్ట్ ఈ స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ రెండింటిని ఈక్వల్ చేసేయండి. సో మీకు కంప్లీట్గా ఎక్కడ స్టార్ట్ ఉందో అక్కడే ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇలా టైప్స్ అనమాట. నెక్స్ట్ మనం ఈ ఇమేజ్ మీద లేయర్ ఎలా రాయాలో రాసుకుందాం. చూసారు కదా, లేయర్ అనే ఆప్షన్ రాగానే ఫస్ట్ మీకు వీడియో లేయర్ ఉంది, ఇమేజ్ లేయర్ ఉంది, స్టిక్కర్ ఉంది, టెక్స్ట్ ఉంది, హ్యాండ్ రైటింగ్ ఉంది. వీడియో లేయర్ ఏంటంటే ఈ మనకు కనిపిస్తున్న ఇమేజ్కి లేయర్ అంటే ఇమేజ్ పైన వీడియోని ప్లే చేయటం కానీ, లేదా ఈ ఇమేజ్ మీద ఇంకో ఇమేజ్ పేస్ట్ చేయడం కానీ, లేదా ఇమేజ్ మీద స్టిక్కర్, టెక్స్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఎలా కావాలంటే అలా స్టైల్స్ రాసుకోవచ్చు. సో నేను టెక్స్ట్ రాద్దాం అనుకున్నా. సో ఏంటి, నార్మల్గా హార్స్ అని రాస్తున్నాం, హార్స్. సో టెక్స్ట్ మీకు ఇలా వచ్చింది. ఇలా వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి మీకు ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఫస్ట్ది. సో ఇది నొక్కితే మీకు స్టైల్స్ చూపిస్తుంది అనమాట. ఇక మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి కొన్నిటిని. మీకు ఇంకా ఏ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆండ్రాయిడ్లో డిఫాల్ట్గా ఉంటాయి కొన్ని, ఇవి మనకి ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, స్టైల్. ఇలా వచ్చేసింది. నాకు ఈ కలర్ కావాలి, కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ మీకు డాట్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్. సో డాట్ నొక్కేస్తే ఇక్కడ మీకు కలర్స్ చూపిస్తుంది. రెడ్ కావాలంటే రెడ్, నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మారిపోయింది. నెక్స్ట్ యానిమేషన్ అంటే మనకి నేమ్ అనేది ఎలా రావాలి. సపోజ్ ఇప్పుడు ఫేడ్ నొక్కాను అనుకోండి, స్లోగా అలా వస్తుంది. ఇవి మళ్ళీ కింద టైమర్ కదా చూడండి, 0.5, 1.0, 1.50, 2.5. సో ఇవేంటంటే టైంని ఇంక్రీజ్ చేయటం అనమాట. ఇప్పుడు 3.0 పెట్టాను కదా, చూడండి ఎంత స్లోగా వస్తుందో అట్లా. ఇప్పుడు పాపప్ చూస్తే అలా వస్తుంది. స్లైడ్ రైట్ సైడ్ స్లైడ్ అవ్వుకుంటూ వస్తుంది స్లోగా. స్లైడ్ లెఫ్ట్. ఓకే, నేను టైం తగ్గిస్తున్నాను. స్లైడ్ అప్, సో అప్ సైడ్ వచ్చేస్తుంది. స్లైడ్ డౌన్ అంటే డౌన్కి. స్పిన్స్. ఓకే, మళ్ళీ డ్రాప్, స్కేల్ అప్,
యా. నెక్స్ట్ స్కేల్ డౌన్, కన్వర్జ్, లెటర్ బై లెటర్. సో ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో కీనీ మాస్టర్ మీద. సో ఇంకా నేను మల్టిపుల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ యాప్ అనమాట. సో దీన్ని మీరు ఈ క్లాసెస్ అన్నీ బాగా చూసి అర్థం చేసుకుంటే మీరు ఇంకా పర్ఫెక్ట్గా వీడియోని ఎడిట్ చేయగలరు. మనకి ఎలాంటి యాప్స్ అవసరం లేకుండానే మనం ఈ వీడియోని ఎడిట్ చేయగలం అనమాట. ఓకే, ఎలాంటి సాఫ్ట్వేర్స్ లేకుండా. ఇప్పుడు సిస్టమ్స్లో మనకి ఎడిట్ చేయాలంటే ఫ్రీగా అవైలబుల్ అయ్యే సాఫ్ట్వేర్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో వాటి మీద మనకి అంత ఐడియా కూడా ఉండదు, ఎందుకంటే అది ప్రొఫెషనల్స్ వాడేది కాబట్టి కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ యాప్ అనేది మనకి కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేస్తుంది, టైంని సేవ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.